కి మద్దతుగా హైదరాబాద్ లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జవాన్లకు అండగా నిలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. మా దేశం వైపు కన్నెత్తి చూస్తే వారికి నూకలు చెల్లినట్టేనని రేవంత్ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చెయ్యాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్కి కూడా ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈరోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న భారతీయులు 140 కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ, శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించి ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం.